రాజేష్ హీరో అనగానే చాలా ప్రిపేర్ అవ్వాలి కదా, మీరు ఎలాంటి ప్రిపేర్ అయ్యారు ఏంటి? అంటే హీరో అంటే డ్యాన్స్, ఫైట్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. చాలా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే సిచ్యువేషన్ చాలా కాంపిటేటివ్ ఉంటుంది. క్లిక్ అయితే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. సో మీరు ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు ఏంటి అసలు? నేను అన్నపూర్ణ వెళ్ళినాను. అన్నపూర్ణలో కోర్స్ చేసినప్పుడు అంటే కొంచెం ఇనీషియల్ పీరియడ్లో నాకు కూడా కెమెరా అంటే కొంచెం భయమే కదా ఎవరికైనా. సో అట్లా చేయంగా సో ఒక 3 months కోర్స్ అయిపోయింది. తర్వాత మా సార్ ఏంటంటే 3 months తర్వాత ఎవ్రీ 3 monthsకి ఒక అందరిని పిలిచి రిపోర్ట్ ఇస్తాడనమాట. సో అట్లా రిపోర్ట్ ఇస్తుంటే నాకే ఎక్కువ తిట్లు పడ్డాయి అలా నిజంగా. అంటే అందరు బ్యాచ్లో మా బ్యాచ్ మొత్తంలో నన్ను ఎక్కువ తిట్టాను సార్. ఎవరు తిట్టారు? మా సార్, మా గురువు గారు విజయ్ రాఘవ సార్ అని చెప్పేసి. ఆయన తిట్టడం వల్ల నేను రియలైజ్ అయినా అసలు నేను యాక్టింగ్ అంటే ఏదో నార్మల్గా చేసిన. నేను ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, ఆయన కొంచెం అది ఇది చెప్పడం వల్ల నేను కొంచెం రియలైజ్ అయ్యి ఇంటికి పోయి అర్థమడు సార్ నీంద్ర మన పైసా వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, నువ్వు ఎందుకు వస్తున్నావు అర్థమవుతలేదు అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళీ కొంచెం అప్పటి నుంచి కొంచెం సీరియస్గా తీసుకొని సార్ చెప్పిన అన్ని యాక్టివిటీస్ అది చేయడం వల్ల ఒక థియేటర్ ప్లే చేసినాం. లాస్ట్లో థియేటర్ ప్లే చేసినప్పుడు ఇట్స్ 1 hour ఊర్భంగం అని ఒక నాటకం ఉండే. సో దాంట్లో దుర్యోధన పాత్ర ఇచ్చినారు. అసలు ఎందుకు ఇచ్చినా నాకు కూడా వెళ్ళదు సార్, కానీ ఆయన అంటే ఎక్కువ తిట్లు నాకే పడ్డాయి. కానీ అంత మెయిన్ ప్లే 45 minutes ఉంటుంది, మొత్తం సాంస్క్రిట్ డైలాగ్స్ అన్నీ. సో అట్లాంటి ప్లేలో నన్ను ఆయన తీసుకొని లీడ్ రోల్ ఇచ్చేసినారు. 45 minutes ప్లే నాకు ఇచ్చేసినారు. అది చేసినందుకు అదే ప్లేకి మా డైరెక్టర్ వచ్చిండు యాక్చువల్లీ. ఆయన వచ్చి చూడడం వల్ల ఆయన ఇంప్రెస్ అయ్యి అక్కడికి ఏం వచ్చింది. అండ్ ఇంకోటి ఫైట్స్ అంటారా, మా ఫస్ట్ డే షూట్ 2 days షూట్స్ నార్మల్ షూట్ అయిపోయింది, టాకీ పార్ట్ అయింది. ద వెరీ థర్డ్ డే ఎక్దమ్ రగ్గడ్ ఫైట్ ఉంటుంది అనమాట. అది రియల్ బార్లో షూట్ చేసినాము. దాని ముందు రోజు వెళ్ళి ఫైటర్స్ని పిలిచి నేను ఫైటర్స్ అందరూ ప్రాక్టీస్ చేయడము. 1 day మొత్తం అదే అయిపోయింది అక్కడ ప్రాక్టీస్ చేసి. దాని వెరీ నెక్స్ట్ డే ఫస్ట్ షాట్ 8 members ఫైటర్స్ ఉన్నారు అక్కడ. యాక్షన్ అన్నారు, ఫట్ కొట్టేసిన అంటే సెట్ క్లాప్స్ కొట్టింది. అప్పుడు నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మన యాక్టర్ నేను చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటున్నారు కదా, ఆ టైంలో మీకు అంటే అన్నపూర్ణ స్టూడియో నుంచి అంటే అమలా గారు కానీ ఇట్లా వాళ్ళు ఎవరన్నా వచ్చేసి మీకు ఏమన్నా చెప్పటము? అమలా గారు వస్తూనే ఉంటారు కదా, తను ఫ్రీక్వెంట్గా వస్తారు మేడం. వచ్చి ఆమె తను జస్ట్ స్పీచ్ ఇచ్చి మోటివేట్ చేసి వెళ్తారు. అండ్ అక్కడ ఇక్కడ ఏముంటుందంటే డైరెక్షన్ బ్యాచ్, యాక్టింగ్ బ్యాచ్ వాళ్ళకి కోలాబ్ చేస్తారు అనమాట. వాళ్ళు కూడా కొంచెం డైరెక్టర్స్ నేర్చుకోనికి వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేసి ఒక టాస్క్ లెక్క ఇస్తారు అనమాట. మీకు ఇంత ఉంటుంది, ఒక 3-5 minutesలో మీరు ఒక కాన్సెప్ట్ వీడియోని తీసుకొని రండి అని. అట్లాంటివి చాలా చేసినాం అక్కడ డైరెక్టర్స్ అంటే బేసికల్ నాకు ఎక్కువ పరిచయం ఉన్న డైరెక్టర్స్తోనే. నాకు ఏ యాక్టర్స్తో అంత లేదు, కానీ డైరెక్టర్స్తోనే ఎక్కువ తిరుగుతారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళ విజన్ వాళ్ళది వాళ్ళ వెంబడి ఉంటే ఇంకా ఫిలిం ఎక్కువ నేర్చుకోవచ్చు. అంటే దేనో 24 crafts కదా అట్లా. ఇప్పుడు ప్రొడ్యూసర్ మీ సిస్టర్ అంటున్నారు. అవునా? సో అంటే ఈ స్టోరీ కూడా మీరు తయారు చేసిందే లేకపోతే డైరెక్టర్ తీసుకొచ్చి ఇలా? లేదు, నేను ఈ స్టోరీ ముందు ఒక 4-5 stories విన్నాను. అంటే అన్నీ ఎక్దమ్ ఎట్లా అంటే మరీ కమర్షియల్గా, మరీ నా హైట్ పర్సెంట్ చూసి అందరూ ఏంది మీరు కొడతారు, మీరు ఫైట్స్ బాగా చేస్తారు, అది చేస్తారు అంటే బాబు అది కాదు, ఫస్ట్ మనం ఒక మంచి ఇంట్రొడక్షన్తో వెళ్ళాలి ఇండస్ట్రీకి అన్నట్టు నేను అట్లా వెళ్తే ఇక మా డైరెక్టర్ ఒక స్టోరీ చెప్పే వరకు అది కొంచెం మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ అని చెప్పేసి కనెక్ట్ అయ్యి వెళ్ళిన. సో దాంట్లో కొన్ని ఫైట్స్ పడి